విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఫాల్గుణ మాసంలో మొదటి 12 రోజులు ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలి. దాని పేరు పయోవ్రతము. పయోవ్రతం అంటే ఏంటంటే, ఫాల్గుణ మాసంలో మొదటి రోజు నుంచి ప్రారంభించి, అంటే ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభించి, వరుసగా 12 రోజులు రోజు విష్ణుమూర్తిని పూజించి, విష్ణుమూర్తికి ఆవు పాలతో చేసినటువంటి పాయసం గానీ, క్షీరాన్నం గానీ నైవేద్యంగా సమర్పించాలి. దీన్నే పయోవ్రతం అంటారు. దీనివల్ల సంవత్సరం పాటు విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం అనే పేరుతో గణపతిని పూజించినట్లయితే ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలనుకునే వాళ్ళకి అబ్బాయి పుట్టే యోగం ఉంటుంది. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి రోజు, బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజు పార్వతీదేవిని పూజించాలి. అలా పూజిస్తే వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన ఏకాదశి. ఫాల్గుణ శుక్ల ఏకాదశి. ఈ అమలక ఏకాదశి రోజు ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టుకోవటం, ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, ఉసిరిక చెట్టు దగ్గర ఏదైనా దానం ఇచ్చుకోవటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి.